ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులకు పడిగాపులు తప్పడం లేదు. లారీలు రాక సరిపడా బాధన్ లేక ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఐకేపీ సెంటర్ల దగ్గర కుప్పలుగా పోసుకున్న వడ్ల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. 15 రోజులుగా కాంటా పెడతలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ధాన్యం రాసులపై కప్పడానికి టార్పిన్లను కూడా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా వంగపహాడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో దగ్గర పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల అటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు ఒక్కొక్క కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజుల నుంచి రైతులు ఒకవైపు మొక్కజొన్నలను అదేవిధంగా వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నప్పటికీ కూడా సరి అయిన విధంగా కాంటాలు కాక లారీలు దొరకక రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి నెక్కొండ మండలంలో ఉన్నటువంటి అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న రైతు ఎవరైతే గాజుల పెద్ద వెంకటేశ్వర్లు మొక్కజొన్న ధాన్యం పైనే పడి తను ప్రాణాలు వదలడం అనేటువంటి అత్యంత హృదయ విదారకంగా మారింది. ప్రస్తుతం మనం వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. వంగపాడుకు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఐకేపీ సెంటర్ వద్ద వీళ్ళంతా కూడా టోకెన్స్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే మీరు ఎన్ని రోజుల కంచి ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంకి వచ్చారండి? జొన్నలు నెల దాటింది, ఇప్పుడు వడ్లు పోసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకు కాంటాలు కాలే. ఇవాళ ఇస్తాను వర్షం పడితే మేము ఏం కావాలి? మేము ఆగమైపోయినట్టేనే. అవతల అప్పు తెచ్చి పెట్టాం, లారీలు వస్తలేవు అంటాను, ఇది అంటాను. మన అరుగోస పుచ్చుకుంటాను మమ్మల్ని. 15 రోజులు అవుతుంది వరి కోసేంత వరకు మాకు మ్యాచ్ లేదు. అది మా బస్తాలు ఇవ్వలేదు. మాకు యూరియా బస్తాలతో నష్టమవుతుంది సార్, మాకు అన్యాయం చేస్తాను సార్. సో అంటే మీరు చెప్పండి పెద్ద మనిషి, అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది, మీకు ఎంత భూమి ఉంది? ఏంటి? మాకు 1 ఎకరం భూమి ఉన్నది. ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇంతవరకు కాటా పెట్టలేదు, ఏం లేదు. మనం చూడొచ్చు ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ ఐకేపీ సెంటర్ లోపల వీళ్ళందరూ కూడా టోకెన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అమ్మ అంటే ఎందుకు వీళ్ళంతా కూడా టోకెన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఏం జరుగుతుందమ్మా? టోకెన్స్ అనేది ఏం లేదు. నార్మల్ గా మనకు రైతుకి 17 లోపు మాయిశ్చర్ వస్తే మాత్రం టోకెన్స్ ఇస్తాము. మనకు ఉన్నది ఏంటి అని అంటే ఇప్పటి వరకు చెరువు దగ్గర మనకి కుంటలకి చెరువు దగ్గర ఉన్నది లేట్ హార్వెస్ట్ అవుతుంది. అదేంటంటే చాలా మంది రైతులు కొంత ల్యాండ్స్ ఎక్కువ మంది అక్కడ ఉంటారు. అందరిది ఒకటేసారి హార్వెస్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. మాక్సిమం మేము అందరిది ఇప్పుడు వెళ్ళడానికి కూడా రెడీ ఉన్నాయి. అంత ఇబ్బంది అయితే ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఒక్కొక్కరు 15 రోజులు అవుతుంది తల్లి. 15 రోజుల కాంచి ఇక్కడే తింటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. మనకు మాయిశ్చర్ అనేది మనకు 17 లోపు వచ్చేదాకా మేము అనేది పంపివ్వము. అందుకోసమనే ఆపడం అవుతుంది. చాలా వరకు అందరి మనకు 17 అలా మాయిశ్చర్ రాగానే మేము ఫస్ట్ ఇవన్నీ తీసుకొని ఎంత మాయిశ్చర్ వచ్చిన తర్వాత మేము టోకెన్స్ ఇస్తామన్నట్టు. ఏంటి అని అంటే ఒకటేసారి ఇప్పుడు మనం గన్నీస్ ఇస్తే అకాల వర్షాల వల్ల గన్నీస్ తడిసిన రైతు చాలా ఇబ్బంది పడతాడు. మనకి అందుకోసం అనేది ఆపడం అనేది ఏముండదు, కంటిన్యూస్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. కంపల్సరీ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం బస్తాలు, ధాన్యం అంతా కూడా క్లియర్ కావాలంటే మీకు ఎంత సమయం పడుతుంది? మాక్సిమం మేము ఇప్పుడు వచ్చినాయి మాత్రం ఇప్పుడు కాంటా చేసినవి మాత్రం మాకు విత్ ఇన్ 2 days లో అయిపోతాయి. మళ్ళీ అంటే ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ బారదాన్ని ఇస్తాం కాబట్టి మనకు కంటిన్యూస్ గా ఉండేది జరుగుతూనే ఉంటది. మనం ఒక 10 days లో 1 week to 10 days లో మొత్తం సెంటర్ అంతా క్లియర్ అయ్యే ఈ మంత్ ఎండింగ్ వరకు క్లియర్ అయిపోతుంది. ఇది అధికార యంత్రాంగం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వరిలో మ్యాచర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచర్ కి సంబంధించి ఉండడం వల్ల లేట్ అవుతుంది అనేటువంటి చెప్తున్నారు. రెగ్యులర్ గా కంటిన్యూస్ ప్రాసెస్ లోపల కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక్క లారీ లోడ్ కనుక ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే ఇంకో 4 లారీల ధాన్యం వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆ పంటను అక్కడ పెట్టడం ఇన్ టైం లోపల కాంటాలు కాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళంతా కూడా మనం చూస్తున్న వాళ్ళంతా దాదాపు 15 రోజులకు తక్కువ ఎవరు లేరు. ఇప్పుడు ఈ రోజు టోకెన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా రైతాంగం ఇదే దుస్థితిని అనుభవిస్తున్నటువంటి వాతావరణం ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 TV వరంగల్.